నోరు బాలేనప్పుడు నోటికి పుల్ల పుల్లగా ఎంతో రుచిగా ఉండే బెండకాయ పులుసుని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో మనం చూసేద్దామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలో చూసేద్దాం పదండి. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. పోపుకు తగ్గట్టుగా ఆయిల్ని వేసుకోవాలి. కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుందండి. తర్వాత ఇందులోకి పచ్చిశనగపప్పు, మినపగుండ్లు, ఆవాలను వేసుకోవాలి. అన్నీ 1 స్పూన్ వేసుకోవాలి. తర్వాత ఒక ఎండుమిరపకాయని కూడా వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకుని, అదేవిధంగా పొడవుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అదేవిధంగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, చిన్న సైజులో బెండకాయ ముక్కలను కూడా కట్ చేసి ఇందులోకి వేసుకున్న తర్వాత చిటికెడు పసుపు, అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పుని, కొంచెం ఇంగువని కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ముందుగానే చింతపండుని నానబెట్టుకొని రసం చేసుకొని పక్కన ఉంచుకొని చింతపండు రసం పోసుకొని ఇందులోకి తగినంత నీళ్ళని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి సాంబార్ పౌడర్ని వేసుకోవాలి. తర్వాత టేస్ట్ బ్యాలెన్స్డ్ అవ్వడం కోసం కొంచెం బెల్లంని వేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా కొంచెం బెల్లం వేసుకొని ఇవన్నీ రుచులన్నీ బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఏదైనా ఉప్పు సరిపోతే టేస్ట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి. అండ్ ఈ పులుసు చిక్కదనంగా ఉండడం కోసం కొంచెం 1 స్పూన్ బియ్యం పిండిలో నీళ్ళని పోసుకొని ఈ విధంగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా చక్కగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని ఈ బియ్యం పిండి నీళ్ళని ఇందులోకి పోసేసుకోవడమే. బియ్యం పిండి నీళ్ళు పోయడం వల్ల పులుసు అనేది చిక్కదనం వస్తుందండి. మీకు నచ్చకపోతే ఒకవేళ స్కిప్ చేసేసేయచ్చు, అంత అవసరం ఏం లేదు. కాస్త థిక్నెస్గా ఉండడం కోసం అయితే నేను బియ్యం పిండి నీళ్ళని వేస్తున్నాను. ఇవన్నీ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకొని ఈ బెండకాయలన్నింటినీ బాయిల్ అయ్యేటట్టుగా అండ్ దీని క్వాంటిటీ కూడా కొంచెం తగ్గే విధంగా మనం బాయిల్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము బెండకాయలు మగ్గాయో లేదో. బెండకాయలు మగ్గితే సరిపోతుందండి, పులుసు మనకి ఆల్రెడీ రెడీ అయిపోయినట్టు. ఇదిగోండి చూడండి, ఈ విధంగా బెండకాయలు అనేవి బాగా మగ్గిపోవాలి. మీరు ఈ బెండకాయల ప్లేస్లో కావాలంటే చామదుంపలను వేసుకోవచ్చు, లేదా వంకాయలను కూడా వేసుకోవచ్చు అండి. మీకు ఏది నచ్చితే వెజిటేబుల్ అది యూస్ చేసుకోవచ్చు. పులుసు ప్రాసెస్ మాత్రం ఇదే అనమాట. సో చూసారు కదా, బెండకాయలు చక్కగా మనకి ఉడికిపోయాయి కదా. ఇప్పుడు మనము దీన్ని ఇంకా స్టవ్ ఆఫ్ చేద్దాము. కొంచెం కొత్తిమీర చల్లుకుందాము. మీకు కొత్తిమీర ఇష్టమైతే నేను పైన కొత్తిమీర చల్లండి, లేకపోతే స్కిప్ చేసేసేయండి. కొంచెం కొత్తిమీర చల్లుకొని ఈ విధంగా మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన బెండకాయ పులుసు రెడీ. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. రెసిపీ నచ్చిందా తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. టేస్టీ మునక్కాడ సాంబార్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా కుక్కర్ తీసుకొని ఇందులోకి కందిపప్పును వేసుకోవాలి. నేనైతే మసూర్ దాల్ని వేస్తున్నాను. శుభ్రంగా వాష్ చేసుకొని దీంట్లోకి చిటికెడు పసుపును వేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం పోపు దినుసులను వేసుకోవాలి. ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపగుండ్లు, ఒక ఎండుమిరపకాయని తుంచి వేసుకుంటున్నాను. అదేవిధంగా 1 స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి. జీలకర్రను వేసుకొని పోపుని వేయించుకోవాలి. ముందుగానే మునక్కాడ ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అదేవిధంగా పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వీటిలన్నింటినీ పోపులోకి వేసేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ విధంగా చక్కగా వేయించుకున్న తర్వాత ఇందులోకి చిటికెడు పసుపును వేసుకోవాలి. పసుపు వేసుకొని తర్వాత స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. సాంబార్ పౌడర్ వేస్తున్నాం కాబట్టి కొంచెం కారం వేసుకుంటున్నాను. కారం వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అదేవిధంగా ఇంగువని కూడా వేసుకోవాలి. సాంబార్కి ఇంగువ వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా అన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసినట్టు చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి నీళ్ళని పోసుకొని ఈ మునక్కాడ ముక్కలు ఉడికేటట్టుగా ఉడికించుకోవాలి. 1 గ్లాస్ నీళ్ళని పోస్తున్నాను. 1 గ్లాస్ నీళ్ళని పోసుకొని దీన్ని బాగా బాయిల్ చేసుకోవాలి. ఒక మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము. ఇదిగోండి, ఈ విధంగా చక్కగా బాయిల్ అయిపోయి ఉంటాయి కదా. ఇలా బాయిల్ అయిన తర్వాత ముందుగానే చింతపండుని రసం పిండుకొని పక్కన ఉంచుకోవాలి. ఆ చింతపండు రసాన్ని కూడా ఇందులోకి పోసి ముక్కలకి చింతపండు బాగా పట్టేటట్టుగా ఉడికించుకోవాలి. తర్వాత ఇందులోకి చిటికెడు పంచదారను వేసుకోవాలి. పంచదార నచ్చకపోతే ఇందులోకి చిటికెడు బెల్లం అయినా వేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ వేయడం వల్ల టేస్ట్ బ్యాలెన్స్గా ఉంటుందండి.
తర్వాత ఇందులోకి సాంబార్ పౌడర్ని వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ సాంబార్ పౌడర్ వేసుకొని తర్వాత కొత్తిమీరని చల్లుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఈ ఫ్లేవర్స్ అంతా మునక్కాడకు పట్టేటట్టుగా కాసేపు ఉడకనిచ్చిన తర్వాత పప్పును మెత్తగా మ్యాష్ చేసుకొని ఆ పప్పుని ఇందులోకి వేసేసుకోవాలి. వేసుకొని పప్పును కూడా బాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. సాంబార్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు నీళ్ళని పోసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. మీకు కన్సిస్టెన్సీ తిక్కుగా కావాలంటే తిక్కుగా, లేదంటే పల్చగా కావాలంటే పల్చగా నీళ్ళని పోసుకొని ఇప్పుడు ఉప్పు సరిపోయిందా లేదా కారం సరిపోయిందా చెక్ చేసుకొని ఫ్లేవర్స్ చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఫైనల్ ఇందులోకి నేను డిస్టిలేటెడ్ కోకోనట్ వేస్తున్నాను. లేదా మీరు పచ్చి కొబ్బరి తురుమునైనా వేసుకోవచ్చు. అసలు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. అండ్ ఫైనల్లీ 1 డ్రాప్ ఇందులోకి నెయ్యిని వేసి కొత్తిమీరని గార్నిష్ చేయడమే. అంతే, టేస్టీ సాంబార్ రెడీ. ఇవాళ మన ఛానల్లో పన్నీర్ కోకోనట్ పులావ్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలో మనం చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం పుదీనా, జీడిపప్పు, అదేవిధంగా బిర్యానీ ఆకులను వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని తర్వాత ఇందులోకి కొన్ని మిరియాలు, లవంగాలు, ఒక దాల్చిన చెక్క ఇవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలని వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపును వేసుకోవాలి. పసుపు వేసుకోవడం వల్ల కలర్ఫుల్గా ఉంటుంది. సో అందుకని ఇక్కడ నేను 1 స్పూన్ పసుపుని యాడ్ చేస్తున్నాను. పసుపు వేసుకొని మళ్ళీ పసుపు బాగా కలిసే విధంగా ఈ విధంగా ఫ్రై చేసుకోండి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని వేసుకుందాము. చూసుకొని సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని మళ్ళీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్పైసీనెస్కి తగ్గట్టుగా కారంని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి గరం మసాలాను వేసుకోవాలి. ఇక్కడ 1.5 స్పూన్ నేను గరం మసాలాను వేసుకుంటున్నాను. ఒక 1/2 స్పూన్ కూడా వేయండి. గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ధనియాల పొడిని వేసుకొని మళ్ళీ బాగా కలిసే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్లీ ఇందులోకి పెరుగును వేసుకుంటున్నాను. కొంచెం పెరుగును వేసుకోండి. పెరుగును వేసుకొని ఈ పెరుగు బాగా కలిసే విధంగా మిక్స్ చేసేసుకోండి. ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 10 నిమిషాల పాటు నానబెట్టిన నార్మల్ రైస్ని ఇందులోకి వేసుకోవాలి. అదేవిధంగా కోకోనట్ మిల్క్ని కూడా వేసుకొని ఇప్పుడు తగినన్ని నీళ్ళని పోసుకొని పైన కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి. ఒక 10 నిమిషాల తర్వాత చూద్దాము. ఇదిగోండి చక్కగా ఉడుకుతుంది కదా. ఒక 20 మినిట్స్ తర్వాత చెక్ చేద్దాము. ఇదిగోండి 20 మినిట్స్ తర్వాత చూడండి చక్కగా ఉడికిపోయి ఉంటుంది. వేడి మీద ఈ విధంగా ఉండొచ్చు, కానీ కొంచెం సేపు ఒక 10 నిమిషాల తర్వాత సర్వ్ చేయండి. పొడి పొడిలాడుతూ చక్కగా వస్తుంది. సో ఒక్కసారి ఇదంతా బాగా కలిసే విధంగా మిక్స్ చేసేసుకొని దీన్ని కాస్త చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. అండ్ మీకు నచ్చితే దీనిపైన కొంచెం కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవచ్చు. దీనికి కాంబినేషన్గా రైతా లేదా ఏదైనా మసాలా కర్రీస్తో అయినా సర్వ్ చేయొచ్చు. అండ్ ఇందులో మనము కోకోనట్ మిల్క్ వేసాం కాబట్టి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. నచ్చిందా? మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సమ్మర్ స్పెషల్ రెసిపీ అయిన ఈ మెంతి మజ్జిగని ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో మనం చూసేద్దామండి. శరీరాన్ని చల్లబరిచే శక్తి ఈ మెంతి మజ్జిగకు ఉంది కాబట్టి సమ్మర్ స్పెషల్ రెసిపీగా ఈ మెంతి మజ్జిగని మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాము. ఇది ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో మనం చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి మెంతులను వేసుకోవాలి. మెంతులను వేసుకొని వీటిని బాగా దూరగా వేయించుకోవాలి. మెంతులు మనము మజ్జిగని క్వాంటిటీ చూసుకొని మెంతులు అనేవి ఇందులోకి వేసుకోవాలి. ఎక్కువ పొడి వేస్తే మెంతి మజ్జిగ అనేది చేదొస్తుంది కాబట్టి చూసుకొని మెంతులని వేసుకోండి. ఈ విధంగా దూరగా మెంతులని వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని మనము మెంతుల్ని పొడి చేసుకోవాలి. దానికోసం ఇక్కడ నేను ఇలా రోల్లోకి వేసేస్తున్నాను. వేసుకొని దీన్ని బాగా మెత్తగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. కొంచెం క్వాంటిటీ కాబట్టి ఇలా తయారు చేసుకోవాలి. అదే మీరు ఎక్కువ క్వాంటిటీ చేయాలనుకుంటే ముందుగా పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలంటే మిక్సీ జార్లోకి వేసుకొని పౌడర్ చేసుకొని స్టోర్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు పెరుగుని తీసుకొని కాస్త నీళ్లు పోసుకొని ఈ విధంగా కవ్వంతో కనుక చిలికినట్లయితే మజ్జిగలాగా రెడీ అయిపోతాయి.
ఇలా మజ్జిగలోకి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మెంతి పొడిని చూసుకొని వేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ మెంతి పొడి నేను కొంచెం వేస్తున్నాను. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ చూసుకొని మెంతి పొడి సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. ఉప్పు కూడా సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ సరిపోతే ఇప్పుడు వేసేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం పోపును పెట్టుకుందాం. అదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని ఇందులోకి తగినంతగా నూనెని వేసుకోవాలి. పోపుకు సరిపడా నూనెని వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి పోపు దినుసులని వేసుకుందాం. నూనె కాస్త వేడైన తర్వాత ఇందులోకి మినపగుండ్లు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలని వేసుకోవాలి. ఒక్క ఎండుమిరపకాయని వేస్తున్నాను. స్పైసీనెస్ ఇష్టపడే వాళ్ళు పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసుకొని కూడా ఈ పోపులోకి వేసుకొని తీసుకోండి. నేను అంత పిల్లలకి పెడుతున్నాను కాబట్టి కొంచెం ఎండుమిరపకాయని తుంచి వేసేసుకుంటున్నాను. తర్వాత ఫైనల్గా ఇందులోకి చిటికెడు పసుపు, ఇంగువని వేసుకొని తర్వాత ఒక రెమ్మ కరివేపాకును వేసుకొని పోపు బాగా వేగిన తర్వాత ఈ మెంతి మజ్జిగలోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన మెంతి మజ్జిగ రెడీ. ఇందులోకి మీరు ఎక్స్ట్రాగా టేస్టీగా ఉండడం కోసం ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. నచ్చలేదంటే ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోండి. సో అంతే, సమ్మర్ కూలెంట్ అయిన మెంతి మజ్జిగ రెసిపీ రెడీ. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఈ రెసిపీ అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ రెసిపీ నచ్చిందా? తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం కామాక్షి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ మంచి వీడియోస్తో రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అండి, టేక్ కేర్.